శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మార్చి 3వ తారీఖున సంపూర్ణమైనటువంటి కేతుగ్రస్త గ్రస్తోదక సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. 3వ తారీఖు మంగళవారము పౌర్ణిమ. ఆ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది సింహరాశి వారికి, ముఖ్యంగా సింహరాశిలో ఉన్నవారు గ్రహణాన్ని చూడడానికి పనికిరారు. మిగిలిన ఏ రాశి వారన్నా సరే గ్రహణాన్ని చూడవచ్చు. కేవలము సింహరాశి పుబ్బా నక్షత్రయుక్తం వారికి అత్యంత జాగ్రత్త వహించండి. ఈ గ్రహణము అనేటువంటిది మంగళవారము 3వ తారీఖున సాయంత్రం వేళ 3:19 నుంచి ప్రారంభమయ్యి 6:46 వరకు కూడా ఏర్పడుతోంది. సమయం మరొక్కసారి చెప్తున్నాను, 3:19 నుండి 6:46 వరకు ఇది గ్రహణ సమయముగా చెప్పవచ్చు. ఇందులో మరి గ్రహణం పట్టు స్నానము విడుపు స్నానము ఎప్పుడు చేయాలండి అంటే, చంద్రోదయము అనేటువంటిది ఆ రోజు సాయంత్రం వేళ 5 గంటలకు ప్రారంభం అవుతోంది. అయితే పట్టు స్థానం అంటే గ్రహణం పట్టేటప్పుడు చేసేటువంటి స్థానం 6:02 చేసి, విడుపు స్థానం 6:48 చేయాలి. మరి 3:19 చెప్పారు కదా గురువు గారు. అనగా గ్రహణం పట్టడానికి వచ్చేటప్పుడు ఛాయ అంటారు. అంటే మనం నడుస్తున్నప్పుడు మన ముందు నీడ ఏ విధంగా ఉంటుందో, గ్రహణం పట్టడానికి ముందు ఉన్నటువంటి సమయం 3:19. 3 గంటల నుంచి 5 గంటల వరకు స్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా 6 గంటలకైతే స్నానం ఆచరిస్తే దాన్ని పట్టు స్నానం అని, గ్రహణం అయిన తర్వాత విడిచిపోయేటువంటి స్నానాన్ని విడుపు స్నానం 6:48 విడుపు స్నానం అని అంటారు. అయ్యా, ఏ రాశి వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉండబోతోంది? ముఖ్యంగా సింహరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఉండబోతుంది. కేవలము సింహరాశి వారు మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ సమయంలో మీరు గ్రహణ వ్యవస్థను చూచినా లేదా చేయకూడని పనులు ఈ సమయంలో చేసినా, రానున్న రోజుల్లో మీకు జరిగేటువంటి విపత్తులు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటాయి. వాటి నుంచి మనం బయటపడాలి అంటే గనక ఈ సింహరాశి వారు ఏం చేయాలి అంటే, గ్రహణ సమయంలో మీ ఇంటి దేవతను గాని లేదా శ్రీమాత్రే నమః అని గాని, నమో నారాయణాయ నమః అని గాని, లక్ష్మీ నరసింహస్యే నమః అని గాని, ఏదన్నా ఒక దేవతామూర్తి యొక్క మహామంత్రమైనటువంటి నమశివాయ అని గాని, అధమ పక్షం ఓంకార శబ్దం చేసినా కూడా ఎట్టి గ్రహ దోషాలు ఉండవు. ఇది శాస్త్ర సమ్మతము. గ్రహణాల్లో మంత్ర జపం తీసుకున్నటువంటి వారికి మంత్రం పట్టు ఇవ్వడానికి నాలిక మీద కాళీమాత బీజాక్షరాలు రాస్తే ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందాడో కవి కాళిదాసు, అంతటి నాలిక దృఢమైనటువంటి వాక్శుద్ధి కలగడానికి ఈ గ్రహణ సమయము అనేది అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంది కాళీ మహావిద్య చేద్దామని కానీ, దశ మహావిద్యలు ప్రారంభం చేద్దామని కానీ అనుకున్నటువంటి వారికి ఈ పాల్గొన మాసంలో ఏర్పడేటువంటి ఈ గ్రహణము అత్యంత శుభస్య శీఘ్రంగా ఉంటుంది. మంచి గురువు వద్ద మంత్రోచ్చారణ తీసుకుని ఈ గ్రహణంలో మీ యొక్క సాధన ప్రారంభం చేయండి. గ్రహణంలో సింహరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు: 5 గంటలలోగా భోజనాన్ని పూర్తి చేయాలి. 5:30 నుంచి 7 గంటల వరకు కూడా ఎటువంటి పదార్థము ద్రవ్యాలు తీసుకోరాదు. ఏదన్నా భగవత్ నామస్మరణ చేయాలి. బుధవారం రోజు మళ్ళా తలస్నానం ఆచరించి, బుధవారం రోజు నవగ్రహ ప్రదక్షిణలు 21 చేసుకుని, శివాలయంలో చక్కగా బ్రాహ్మణోత్తముని పిలిపించుకుని మీ యొక్క గోత్రనామాలతో మీ యొక్క నక్షత్రయుక్త సింహరాశి జాతకస్య అని చెప్పించుకుని, చక్కగా దానం బియ్యం 1.5 kg, పెరుగు 1/2 kg, పంచ 9x5 పంచె 1, 1/4 kg పంచదార, అదేవిధంగా చంద్రుడు ప్రతిభతో ఉన్నటువంటి రాగిది రేకు ఇంత చిన్నది దొరుకుతుందండి, ఆ యొక్క రేకు తాంబూలము పెట్టి బ్రాహ్మణోత్తమునికి దానాన్ని ఆచరించడం వల్ల సాక్షాత్తు పరమశివుడు ఆ దానాన్ని స్వీకరిస్తున్నట్టుగా భావించుకుని,
గ్రహణ దోషము అనేటువంటిది పోతుంది. పుబ్బా నక్షత్ర జపం ఆచరించుకున్నా కూడా గ్రహ ప్రభావం ఎక్కువగా కనబడదు. అయితే ఈ గ్రహణం వల్ల మిగిలిన రాశులు చాలా వరకు మాధ్యమాల్లో మిథున రాశికని, కన్యా రాశికని, మీన రాశికని ఏవేవో చెప్తున్నారు. ఇవేమీ వాస్తవం కాదు. కేవలము సింహరాశిలో ఉన్న వారికి మాత్రం ప్రాధాన్యత, మిగిలిన రాశి ప్రభావాల మీద అంతగా లేదు. ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా 5 గంటల కంటే ముందే మీరు భోజనం ఆచరించేయండి. 5 గంటల నుంచి 6:48 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పదార్థాలు స్వీకరించకండి. ఒకవైపుగా పడుకోండి. ఇబ్బందిదాయకంగా ఉంటే బ్రాహ్మణోత్తములు మీరు సంప్రదించినా, ఏ పూజా స్టాల్లో అడిగినా దర్భ అనేటువంటిది లభిస్తుంది. ఆ దర్భని మీ పొట్ట దగ్గర పెట్టుకుని చున్నీ కానీ బట్ట కానీ కట్టుకుని మీకు ఎటు వీలుగా ఉంటే అటు పడుకోండి. భగవత్నామ సంకీర్తనకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా ఉగ్రంగా ఉన్నటువంటి కాలభైరవాష్టకం కానీ, లేదా దుర్గా సూక్తాలు కానీ, ఇటువంటివి కాకుండా సౌమ్యంగా ఉన్నటువంటి లలితా సహస్రనామము, గురుపారాయణ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క భజన కీర్తనలు, గోవింద నామస్మరణలు ఇటువంటి వినడం వల్ల మీ శిశువు చక్కటి ఉన్నతమైనటువంటి నక్షత్రంలో మీకు ఉపయోగపడే విధంగా జన్మించడం జరుగుతుంది. గ్రహణాల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ గ్రహణము కేవలము సింహరాశికే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగతంగా గ్రహణాల్లో ఏ చేయాలి, ఏమి చేయకూడదని పరిపూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. పరమేశ్వరార్పణం.